Hello aspirants, welcome to Sriram's IAS Hyderabad channel. నా పేరు వివేక్, ఐఎమ్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఇంపీరియల్ పాలసీస్ డిస్కస్ చేసాం, అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ డిస్కస్ చేసాం, జుడిషియల్ పాలసీస్ డిస్కస్ చేసాం, సోషల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్ డిస్కస్ చేసాం. అంతేకాకుండా జస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే రెవెన్యూ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఇవాళ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ద ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఓవర్ నైట్ డెవలప్ అయింది కాదు. మెల్లమెల్లగా రీఫార్మ్ చేసుకుంటా కొత్త విషయాల్ని తీసుకొస్తా వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్. అది ఒక మోడర్న్ ఎరాలో ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఎప్పుడైతే బ్రిటిషర్స్ దే స్టార్టెడ్ టు రూలర్స్, అయితే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇనిషియల్ గా దాని యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎట్లా ఉండేది అంటే ఇట్ నెవర్ షోడ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్టికులర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి, ఇండియన్స్ ని చదివిపియాలి, బాగా ప్రమోట్ చేయాలని ఎటువంటి యాటిట్యూడ్ చూపించలేదు. ఎందుకు అంటే వీళ్ళు ట్రేడర్స్ గా రావడం జరిగింది, దాని తర్వాత పవర్ఫుల్ కలోనియల్ పవర్స్ గా అవ్వడం జరిగింది, దాని తర్వాత ఒక ఇంపీరియల్ పవర్స్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు చేసే ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి తెలిసిపోతే ఈజీగా. సో ఆ అవేర్నెస్ అనేది తీసుకుని రాకూడదు, అందుకనే ఎడ్యుకేషన్ ని బాగా ప్రమోట్ చేయలేదు. మరి తర్వాత ఆ యాటిట్యూడ్ ఎప్పటి వరకు ఉండిందంటే టిల్ 1813 అని చెప్పుకోవచ్చు. టిల్ 1813 ఎడ్యుకేషన్ వాజ్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా బై ద బ్రిటిష్ గవర్నమెంట్. మచ్ అంటున్నాను నేను, ఏదో ఉన్నా కానీ చాలా రేర్ ఇన్స్టెన్సెస్ లో చూడొచ్చు. అది కూడా విత్ ద ఇనిషియేటివ్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీసే. అయితే టిల్ 1813 ఇట్ డి నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకు? అవేర్నెస్ బాగా వస్తుంది, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తే మనం చేసే తప్పుడు పాలసీస్ ప్రజలకు తెలిసిపోతాయి, దేర్ విల్ బి పీపుల్ రివోల్ట్స్ అని చెప్పేసి ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆలోచించింది. అయితే 1813 చార్టర్ యాక్ట్ మనందరికీ తెలిసిందే, పాలిటీలో కూడా చదువుంటారు మీరు. 1813 చార్టర్ యాక్ట్ ఇది ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ హాస్టింగ్స్ టైం పీరియడ్ లో. గవర్నర్ జనరల్స్ అండ్ దేర్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ప్రిలిమినరీకి. మెయిన్స్ లో కూడా ఈ పాయింట్స్ రాస్తే డెఫినెట్ గా ఇట్ విల్ గివ్ అ కటింగ్ ఎడ్జ్. సో 1813 చార్టర్ యాక్ట్ ఎవరి టైం పీరియడ్ లో వచ్చింది? లార్డ్ హాస్టింగ్స్ టైం పీరియడ్ లో. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఒక బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది టు డెవలప్ ఇండియన్ ఎడ్యుకేషన్, టు ప్రమోట్ ఇండియన్ ఎడ్యుకేషన్. అది ఎంత అంటే 1 lakh rupees పర్ యానం. ఇది ఎప్పుడు జరిగింది? 1813. మరి ఈ పైసలు ఖర్చు పెట్టడానికి ఒక కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ద బ్రిటిష్ గవర్నమెంట్. ఒక కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ పైసలు ఖర్చు పెట్టినారా వెంటనే 1813 ఇయర్ నుండి అంటే నో. ఎందుకు? ఎప్పటిదాకా? టిల్ 1835 not even a single rupee was spent on the education system in India, though the budgetary allocation was made as 1 lakh per annum through 1813 Charter Act, which came during the period of Lord Hastings. Not even a single pie was spent till 1835. What could have been the reason? ఏముండొచ్చు రీజన్ అంటే ఈ కమిటీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో ఇట్ వాస్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కమిటీ హౌ టు స్పెండ్ దిస్ మనీ. ఈ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలనే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ కమిటీ. ఓకే, అంతా బానే ఉంది. ఈ కమిటీలో టూ గ్రూప్స్ హ్యావ్ ఎమర్జ్డ్. ఒక గ్రూప్ ఏమనిందంటే మనం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బాగా ప్రమోట్ చేద్దామనింది. ఇంకో గ్రూప్ ఏమనిందంటే లేదు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తో పాటు వర్నాక్యులర్ అంటే లోకల్ లాంగ్వేజెస్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ గ్రూప్ భావించడం జరిగింది. సో ఒక డెడ్ లాక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ అన్నమాట, అపోజింగ్ ఒపీనియన్స్ అన్నమాట. సో అందుకనే దాని గురించే చాలా డిలే అయింది. పైసలు దేనిపైన ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. అయితే ఈ 1835 లో ఐఎమ్ రబ్బింగ్ దిస్, ఈ 1835 లో మనందరికీ తెలిసిన మనిషి లార్డ్ మెక్కలే. మనం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చదివాం ఈయన గురించి. ఈయన ఇంపార్టెన్స్ ఏంటి? ద ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ అని కూడా చెప్పాము. ద కోడిఫికేషన్ ఆఫ్ ఇండియన్ లా ఫస్ట్ టైం బాధ్యతలు ఇచ్చింది ఈ మనిషికే. అయితే ఈ 1835 లో లార్డ్ మెక్కలేని ఈ కమిటీకి హెడ్ గా చేయడం జరిగింది. దిస్ పర్సన్ రిజాల్వ్ ద డెడ్ లాక్ బిట్వీన్ ద టూ గ్రూప్స్ ఇన్ ద కమిటీ. అండ్ ఈయన ఏమని రికమెండేషన్స్ ఇచ్చాడో, అప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్ కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ లో
మొత్తం క్లాసెస్ అంతా ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఏవైతే ఎగ్జామ్ కి ఇంపార్టెంటో అవే బాగా ఫోకస్ చేయాలి. ఆ రిపోర్ట్ లో చెప్పిన విషయం ఏంటి అంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా షుడ్ బి ఇంపార్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ప్లీజ్ మేక్ ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. సో he accepted that report and English education అనేది ప్రాపర్ గా స్టార్ట్ అవ్వడం ఈ టైం పీరియడ్ లో అండ్ ఇంగ్లీష్ వాజ్ మేడ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. అయితే మనకి మొత్తం ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇండియాది ఏది? మౌర్యన్స్ వర్ ద అర్లియస్ట్ టు రూల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇట్ వాస్ ద ఫస్ట్ ఫ్యామిలీ టు పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫై ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. వాళ్ళు ఫాలో అయిన అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్. దాని తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ అయింది. షాకాస్, సెంట్రల్ ఏషియన్స్ ఎప్పుడైతే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారో షాకాస్ అనేవాళ్ళు దే స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ సాంస్క్రిట్ యాజ్ అ కోర్ట్ లాంగ్వేజ్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇట్ స్టార్టెడ్ విత్ ప్రాకృత్, దాని తర్వాత సాంస్క్రిట్, దాని తర్వాత ఢిల్లీ సల్తనత్ రూల్ స్టార్ట్ అయింది. మెల్లగా పర్షియన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. ఆ పర్షియన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ గా ఎప్పటిదాకా కంటిన్యూ అయిందంటే 1835. ఈ 1835 నుండి ఇంగ్లీష్ వాజ్ మేడ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. చూడండి ఎన్ని డెవలప్మెంట్స్ నేర్చుకుంటున్నామో. సో ఫైనల్లీ ఏమని డిసైడ్ చేశారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు బి ఇంపార్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది ఏ టైం పీరియడ్ లో అయింది? లార్డ్ విలియం బెంటిక్. తర్వాత డిఫరెంట్ కమిషన్స్ చూసుకుందాము ఈ ఎడ్యుకేషన్ కి సంబంధించి. అప్పుడు మీకు పాలసీస్ అన్ని ఒక మంచి ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, నేను అన్ని కూడా క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్తున్నా. ఆ రికమెండేషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టే, అవి ఇంప్లిమెంట్ అయినట్టే. అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ అవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కమిషన్ ఏంటి అంటే ఇట్ వాస్ హెడెడ్ బై చార్ల్స్ వుడ్. చార్ల్స్ వుడ్ హెడ్ గా ఇంకో కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇది ఏ టైం పీరియడ్ లో అంటే లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో. అయితే ఈ చార్ల్స్ వుడ్ కమిటీ ఏమని రికమెండ్ చేశారు, మరి వాళ్ళ రికమెండేషన్స్ ఏవి ఇంప్లిమెంట్ చేశారు అంటే దిస్ కమిషన్ ఆర్ కమిటీ దే హ్యావ్ ప్రపోజ్డ్, అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఇన్ ఇండియా అండ్ లండన్ యూనివర్సిటీస్ మాదిరిగా ఇక్కడ కూడా ఇండియాలో యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి. సో అకార్డింగ్లీ వాళ్ళ రికమెండేషన్స్ బేస్ చేసుకుని బాంబే యూనివర్సిటీ, కల్కట్టా యూనివర్సిటీ అండ్ మద్రాస్ యూనివర్సిటీస్ కూడా తీసుకుని రావడం జరిగింది అప్పుడు బ్రిటిష్ ఇండియా. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్ లో ఇంపార్ట్ చేయాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ హ్యాస్ టు బి ఇంపార్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఈ చార్ల్స్ వుడ్ కమిషన్ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన కమిషన్ ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ కమిషన్ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ పాలసీస్ కి తర్వాత చార్ల్స్ వుడ్ కమిషన్ తర్వాత హంటర్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హంటర్ కమిటీ ఇది ఎవరి టైం పీరియడ్ లో అంటే లార్డ్ రిపన్ టైం పీరియడ్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అంటే ఈ హంటర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ కూడా దే హ్యావ్ టు అలొకేట్ సమ్ మనీ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏ లిస్ట్ లో ఉంటది, సెంట్రల్ లిస్టా లేకపోతే స్టేట్ లిస్టా కాంకరెంట్ లిస్టా? ఈ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఫాల్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్. సో ఇట్ ఈస్ నాట్ అ న్యూ థింగ్, ఎప్పటి నుండో మనకు ఉన్నాయి ఇవన్నీ. సో లార్డ్ రిపన్ టైం పీరియడ్ లో హంటర్ కమిటీ ఏం చెప్పింది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దే హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ టువర్డ్స్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అంతేకాకుండా దిస్ పర్సన్ హీ ఎంకరేజ్ ద లోకల్ బాడీస్, ఆయన ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ గా గుర్తిస్తారు. సో ఈ హంటర్ కమిటీ ఇంకేం చెప్పిందంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాధ్యతలు లోకల్ బాడీస్ కి ఇచ్చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్స్ మేడ్ బై హంటర్ కమిటీ. నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే థామస్ రాలే కమిషన్. నేను అన్ని కూడా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇస్తున్నాను, ఇవి మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లో వచ్చింది. మనకి ఈయన రిఫరెన్స్ మళ్ళీ వస్తుంది, లార్డ్ కర్జన్. అయితే ఈయన టైం పీరియడ్ లో లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లో వచ్చిన ఈ కమిషన్ ఏం రికమెండేషన్స్ చేసింది, ఏం ఇంప్లిమెంట్ చేసింది అంటే దీన్నే పాపులర్ గా యూనివర్సిటీస్ కమిషన్ అని కూడా అంటారు. యూనివర్సిటీస్ కమిషన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది యూనివర్సిటీస్ ని ఒక రెసిడెన్షియల్ క్యాంపసెస్ చేయమని చెప్పి ప్రమోట్ చేయడం జరిగింది. ఏ కమిషన్? థామస్ రాలే కమిషన్. సో వాళ్ళది ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి, యూనివర్సిటీస్ షుడ్ బి మేడ్ యాజ్
residential campuses. So this was the commission which has said, and hence it is popularly called as Universities Commission. And next మనం చూసుకున్నట్టయితే we have to discuss about Sadler Commission. సాడ్లర్ కమిషన్ ఇది ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ కెమ్స్ఫర్డ్ టైం పీరియడ్ లో వచ్చింది. ఇక్కడ కూడా మేజర్ డెవలప్మెంట్స్ జరిగినాయి. అది ఏంటి అంటే ఈ కమిషనే ఇట్ రికమెండెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇప్పుడు మనకున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అవన్నీ ఈ కమిషన్ రికమెండేషన్స్ తోనే రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసే 3 years రెగ్యులర్ డిగ్రీ కోర్సెస్ BA, BSc, BCom ఇవి అర్లియస్ట్ డిగ్రీ కోర్సెస్ దట్ వర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. దే ఆల్సో స్టార్టెడ్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సాడ్లర్ కమిషన్ అనే చెప్పాలి. ఐఎమ్ రబ్బింగ్ దిస్. నెక్స్ట్ అపాయింట్ చేసిన కమిషన్ సాడ్లర్ కమిషన్ తర్వాత వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హార్టాగ్ కమిటీ. ఇది ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ ఐర్విన్ టైం పీరియడ్ లో వచ్చింది. లార్డ్ ఐర్విన్ టైం పీరియడ్ లో వచ్చింది. మరి వీళ్ళు చేసిన రికమెండేషన్స్ ఏంటి అంటే దిస్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఫర్ promoting free and compulsory primary education to all the children. ఇప్పుడు మనకు ఆర్టికల్ 21A ఉంది. సో ఇది కూడా ఏం కొత్త విషయం కాదు, ఇంతకు ముందు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో దాన్ని రైట్ టు ఎడ్యుకేషన్ అంటారు. సో ఈ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఫర్ కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్. తర్వాత వచ్చిన కమిటీ మనకి సర్జెంట్ ప్లాన్ అంటారు. సర్జెంట్ ప్లాన్ అంటే ఒక ఎడ్యుకేషన్ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. సర్జెంట్ అనే అఫీషియల్ ఏ టైం పీరియడ్ లో అంటే లార్డ్ వేవెల్ టైం పీరియడ్ లో. అయితే దీనికి కొంచెం అడిషనల్ డెవలప్మెంట్ అన్నమాట. అది ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రీ ప్రైమరీ కూడా. అంతేకాకుండా టీచర్స్ కి ట్రైనింగ్ కూడా రెగ్యులర్ గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా అప్డేట్స్ జరుగుతూ ఉండాలి. అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఏది అంటే ఈ సర్జెంట్ ప్లాన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి చిన్నప్పుడు స్కూల్స్ లో మనం చూసిన పీటీ పీరియడ్స్ మన ఫేవరెట్ ఉండేవి కదా. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఇన్ మోడర్న్ ఇండియా. అంటే అంతకుముందు ఎడ్యుకేషన్ లేదని అనట్లేదు నేను. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏ విధమైన స్టెప్స్ తీసుకుంది అని చెప్తున్నాను. సో 1813 వరకు వాళ్ళు అసలు పెద్ద ఇంపార్టెన్స్ చూపించలేదు. 1813 నుండి మళ్ళీ ఇంపార్టెన్స్ చూపించడం స్టార్ట్ అయింది. దాని కారణం కూడా సేమ్, క్రిస్టియన్ మిషనరీస్ నుండి భయంకరమైన ప్రెషర్ రావడము. అండ్ అంతేకాకుండా 1813 వరకు ఏమనుకునే వాళ్ళు, అబ్బా ఇండియన్స్ ని బాగా ఎడ్యుకేట్ చేస్తే మన ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ వాళ్ళకి అవేర్నెస్ పెరిగిపోతుంది, మనకే ఇబ్బంది అవుతుంది మన ఇంట్రెస్ట్ సర్వ్ చేసుకోవడానికి, వాళ్ళని ఒక ఇల్లిటరేట్స్ గానే ఉండనియండి అనే యాటిట్యూడ్ ఉండేది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ మార్కెట్ సైజ్ పెరిగిందో మన ప్రోడక్ట్స్, మన ఇంగ్లీష్ ప్రోడక్ట్స్ ఇక్కడ బాగా అమ్ముడుపోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బాగా నేర్చుకోవాలి అని ఒకటి. ఇంకోటి మనకి అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ కూడా బాగా అయిపోతుంది. ఎట్లయినా హైయర్ అఫీషియల్స్ మనమే ఉన్నాం, పొలిటికల్ పవర్ అంతా మన చేతిలోనే ఉంది. చిన్న పనులు క్లరికల్ జాబ్స్ మనము ఇక్కడ ఉన్న ఇండియన్స్ తోని చేపిద్దాము, ఆ లోవర్ క్లరికల్ జాబ్స్ లోకి ఇండియన్స్ ని రిక్రూట్ చేసుకోండి అని చెప్పి ఆ ఉద్దేశంతో మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఇండియా. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.